ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లాలో అభివృద్ది పనులను ప్రారంభించారు. గతంలో సకల జనుల సర్వే పారదర్శకంగా నిర్వహించలేదని, అందుకే ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. డాటా ఎంట్రీ పూర్తి చేసిన తర్వాత అర్హత కలిగిన వారికి పథకాలు అమలు చేస్తామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో 1,05,00,000 కుటుంబాలు ఈ అప్లికేషన్లు పెట్టుకున్నాయి. ఈ అప్లికేషన్ల ప్రక్రియ దాదాపు 40,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా డాటా ఎంట్రీ జరుగుతా ఉంది. జనవరి 25-27 వరకు 1,05,00,000 మంది యొక్క డాటా ఎంట్రీ అవుతుంది. అయిన తర్వాత వెంటనే ఎవరైనా మెసేజ్ కూడా వాళ్ళే కూడా తీసుకొని అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. వాళ్ళే సోళ్ళే కొడుకు పేరు సోవలింగం అని నెల రోజులుగా కాకముందే మేము 420 ట్రాన్స్ఫర్ తీసుకొచ్చామట. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు బడ్జెట్ ఎత్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ సర్పంచ్ డబ్బుతో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఈ రాష్ట్రాన్ని అప్పుల బారు చేసినటువంటి మాట మీ అందరికీ చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఒకవైపు పల్లెటూళ్ళ మొత్తం తెలంగాణ అక్కా చెల్లెళ్ళంతా బస్సులలో ఫ్రీ పోయి సంతోషంగా వీళ్ళ చల్లగుండగా అంటుంటే టీఆర్ఎస్ పార్టీ కడుపులు మండి ఆటోలను రెచ్చగొట్టి ఎట్లా మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తారు, మా ఆటోల జీవితాలు ఖరాబ్ అయ్యంటున్నారు. ఆటోలకు బస్సు ఫ్రీ ఇచ్చిన ఆటోలకు వ్యతిరేకమా? వాళ్ళకేమన్నా సమస్య పరిష్కరించే బాధ్యత మాది. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఏదో కారణంగా చనిపోయినా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నెలరోజులా ఆటో కార్మికుల జీవితాన్ని ఖరాబ్ చేస్తాయని చెప్తున్నారు. అట్లుంది. అందుకే తప్పకుండా మీరందరూ ఏ విశ్వాసం పొందంటే 10 సంవత్సరాలుగా స్వేచ్ఛ కావాలని, ఏదైనా తప్పు జరిగితే అడిగే హక్కు ఉండాలని, ఏదైనా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు తిరగాలని, ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకున్నారో ఆ మార్పు జరిగింది. ప్రజాస్వామ్యంగా ప్రజల పాలన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ ఆలోచన మేరకే వచ్చిందనే మాట సందర్భంగా